టేస్ట్ యమ్మీ ఆనియన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు నేను దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్, ఎల్లిపాయలు వేసుకుంటున్నాను అన్నమాట. ఇవి లైట్గా వేగిన తర్వాత నేను వీటిలో ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు వేపుకోవాలన్నమాట. లైట్గా కలర్ చేంజ్ వస్తుంది కదండి. ఇప్పుడు మనం మన రైస్కి తగినంత ఉప్పు, కారం వేసుకుందాం, సాల్ట్. మనం రైస్కి సరిపడినంత ఉప్పు, కారం వేసుకొని కాస్త ఉప్పు, కారం అనేది పచ్చివాసన పోయే వరకు ఆయిల్ వేపుకున్నట్టు చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసి కలిపేసుకోవడమే అన్నమాట. చాలా సింపుల్గా ఆనియన్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కలుపుకోవడమే. చూసారా, ఎంతో సింపుల్గా 5 minutes కూడా పట్టదండి ఈ ఆనియన్ రైస్ చేసుకోవడానికి. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.